పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఈ ముసుగు తీయకూడదు. డాక్టర్ని పిలిపించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది ఒకరి శిరస్సు మీద ఒకరు పెట్టుకోండి. గట్టిమేళం గట్టిమేళం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అనిర్దేశ్య విష్ణు వీరో నంతో బ్రహ్మణ్యో బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్తనః బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగ మహాపుర్ మహాయజ్వా మహాయజ్ఞో మహాహరి సత్యస్వ ప్రియస్తోత్రం స్తోత్రారణ ప్రియ పూర్ణః పూరేతా పుణ్య పురుషరామయ మనోజవస్తీర్ధకరో వసురేతా వసుప్రదో వాసుదేవో అలా ఉన్నవేంట్రా? జీలకర్ర బెల్లం పెట్టు. నాకు ఈ పరదాల పెళ్లి ఇష్టం లేదు. ముందు ఆ పరదా తీసేమనండి. ఇది ఆచారం నాయనా. ఇది అడ్డుకోవడం అపచారం. అవేవి నాకు తెలీదు. మా మధ్య అడ్డుతేరుంటే జీలకర్ర బెల్లం పెట్టను. సరేరా, నీకోసం సాంప్రదాయాన్ని కూడా పక్కన పెడతాం. అబ్బా, నా శైలు మొహం కనిపించకుండా ఈ ముసుగేంటి? మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఎందుకు ఎందుకు నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? ముందు ఆ ముసుగు తీయండి. అది ఒట్టి ముసుగు కాదు బాబు, మేలు ముసుగు. ఏదైతేనేంటి, ముందు తీసేయండి. నా శైలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేను పెళ్లి చేసుకోవాలి. ప్లీజ్. మీరైనా చెప్పండి అన్నయ్య. రేయ్, మెంటల్ చేష్టలు చేయక చెప్పేది కాస్త చెవికెక్కించుకో. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన జనాలున్నారు, పేరున్న పెద్దలున్నారు. పోలీసునిగా ఉంది కాబట్టి ముసుగు తీస్తే వీళ్లలో ఎవరైనా శైలజను గుర్తుపడితే తనతో నీ పెళ్లి కాదు కదా, నువ్వు నేను జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పింది చెయ్యి. మూడు ముళ్ళు పడిందాక కాస్త మూసుకునుంటే ఆ తరువాత శైలు నీ భార్య అవుతుంది. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని విడదీయలేరు. అర్థమైందా? అర్థమైంది. కాకపోతే నా శైలు మొహాన్ని సీక్రెట్గా
ఒక్కసారి చూస్తే చాలు. అయ్యో, ఆ హ్యాపీనెస్ లో మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఒరేయ్, మళ్ళీ ఎందులో ఈ నస? డాడీ ప్లీజ్, డాడీ 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 ఒక్కసారి డాడీ డాడీ సైలెన్స్ డాడీ ప్లీజ్, డాడీ ఒరేయ్, అయ్యా, ఎక్కడో అసెంబ్లీలో పెట్టాల్సిన మీటింగ్ ఇక్కడ పెట్టారేంటి? అవతల ముహూర్తం దాటిపోతోంది. సరే, ఎలాగోలా తగలడు. ఏంటన్నయ్యా? దాని మొహం ఒకసారి చూసి ఏడస్తాడంట. నో! వద్దు, అలా వద్దు. ఎవరికి కనపడకుండా వాడు మాత్రమే చూస్తాడంట్లే. అది ఇంకా ప్రమాదం. ప్రమాదం ఎలా అవుతుందమ్మా? ముసుగులో ఉంది శైలజ కాదు మరెవరో ఉన్నట్టు భయపడుతున్నావేంటి? చూడనివమ్మా. ఏమే, కథ అడ్డం తిరిగేలా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి జంప్ అవ్వకపోతే పోలీసులొచ్చి మన జాయింట్లు తీసేలా ఉన్నారు. ఇక ఈ రౌడీ వెధవలైతే ఏకంగా మన ప్రాణాలే తీసేటట్టున్నారు. రావే, మనం వెళ్ళిపోదాం. లే! డాడీ మోసం, డాడీ పచ్చి మోసం. నా శైలు ప్లేస్ లో నక్షత్రం ఉంచారు. చూసేశాడు. ఎంత కష్టపడి వేసిన ప్లాన్ అంతా చివరి క్షణంలో ఫెయిల్ అయింది. ఏంటి జగదీశ్వరి ఇది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? జీకే, అసలు ఏం జరుగుతుందిరా? అదే అర్థం కావట్లేదు నాన్న. శైలజకు బదులు పెళ్లిపేటల మీద నక్షత్రం కూర్చోబెట్టడంలో నీ ఉద్దేశమేంటి? ఇక ఇంత దాకా వచ్చాక ముసుగులో గుద్దులాటెందుకు గని అసలు విషయానికొస్తున్నాను. నీ కొడుక్కి నా కూతురు నక్షత్రాన్నిచ్చి పెళ్లి చెయ్యాలని ప్లాన్ చేశాను. ఏయ్, అసలు మతుండే మాట్లాడుతున్నావా జగదీశ్వరి? ఈ పెళ్లి ముందు నీ కూతురుతో అయితే అది చచ్చిపోతుంది. ఆ విషయం మర్చిపోయావా? మర్చిపోయింది నేను కాదు. పెళ్లి హడావిడిలో పడి నువ్వు దాచి ఉంచిన సిద్ధాంతి గురించి నువ్వు మర్చిపోయావు. సిద్ధాంతి ఈ సిద్ధాంతిని అడ్డం పెట్టుకుని మీరు చేసిన మోసం మొత్తం నాకు తెలిసిపోయింది. నా కళ్ళు గప్పి ఆ శైలజని నీ కోడల్ని చేసుకోవాలని నువ్వేసిన మాస్టర్ ప్లాన్ మొత్తం నాకు తెలిసిపోయింది. ముల్లుని ముల్లుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. అందుకే నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నక్షత్ర పెళ్లి నీ కొడుకుతో జరిపించడానికి ప్లాన్ చేశాను. వద్దు జగదీశ్వరి, అందరూ చూస్తున్నారు. కాస్త పక్కకెళ్ళి మాట్లాడుకుందాంరా. ఒక అమ్మాయి ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని కూర్చోబెట్టడం ఏంటి? ఏవో సినిమాల్లో చూసి నవ్వుకునేవాళ్ళం, కానీ ఇక్కడ నిజంగానే చూస్తున్నావే. సరే నాన్న,
మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే పదరా కావాలి. సరే, ఇంతకీ ఇప్పుడు ఏమంటావు జగదీశ్వరి? జరిగింది మేము మర్చిపోతాం, మీరు మర్చిపోయి ముహూర్తం దాటకముందే నీ కొడుకు చేత్తో నా కూతురు మెళ్ళో 3 ముళ్ళు వేయించి నక్షత్రని నీ కోడలిగా చేసుకో. నో! అప్సరస లాంటి శైలుని కాకుండా రాక్షస లాంటి నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవాలా? ఇంపాసిబుల్. నేనే కాదు, బుద్ధున్నోడెవ్వడూ ఆ పని చేయడు. ఏ నాకేం తక్కువ? బుర్ర, బుద్ధి, అందం అన్నీ తక్కువే. అసలు ఆడపిల్లలంటే అనుకువగా ఉండాలి, ఆకట్టుకునేలా ఉండాలి. కానీ నీళ్ళు ఎక్కడైనా ఆడలక్షణం మచ్చుకైనా ఉందా? చక్రి! అయినా నీతో నాకు మాటలేంటి? వేర్ ఇస్ మై శైలు? ఐ వాంట్ మై శైలు రైట్ నౌ! జగదీశ్వరి, జగదీశ్వరి, ఈ మినిస్టర్ కొడుకు మీదనే చెయ్యెత్తడానికి ఎంత ధైర్యమే నీకు? మాణిక్యం, ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? నా కూతురు మెళ్ళో తాళి కట్టకుండా నువ్వు నీ కొడుకు ఈ కళ్యాణ మండపం దాటి ఎలా వెళతారో చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? నీ కళ్ళ ముందే నా కొడుక్కి నచ్చిన ఆ శైలజ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఏం చేస్తావో నేను చూస్తాను. నీ కొడుకు దాని మెళ్ళో తాళి కట్టాలి అంటే ముందు ఆ శైలజ ప్రాణాలతో ఉండాలి కదా. రేయ్, దాన్ని లేపేయండ్రా. అమ్మా అమ్మా, ఆ శైలజమ్మ నన్ను కొట్టి తప్పించుకొని పారిపోయిందమ్మా. ఏంట్రా అది తప్పించుకుందా? అవునమ్మా. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? చంపేస్తాను అందరినీ. ఏయ్, ఇది నీ పనే కదూ? నో నో! శైలు ఎక్కడా? ఇప్పుడు నా శైలు ఎక్కడా? శైలు! ఎక్కడా? ఆగిపోయారేంటి నాన్న? త్వరగా రండి నాన్న, లేదంటే ఆ రాక్షసులు మిమ్మల్ని బ్రతకనివ్వరు. రండమ్మా, రండి. అమ్మా, మా వల్ల కాదమ్మా. అయ్యో, ఎలాగోలా ఓపిక చేసుకుని రండి నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా. పిల్లల కోసం ప్రాణాలిచ్చే తల్లిదండ్రులు చూసాం గాని తల్లిదండ్రుల కోసం ప్రాణాలిచ్చే బిడ్డని మాత్రం నిన్నే చూస్తున్నామమ్మా. చిన్నదాని అయిపోయావు తల్లి, లేదంటే చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? ముందుకు నుంచి వెళ్దాం పదండి. అమ్మా, అంతకంటే ముందు నీకో నిజం తెలియాలి తల్లి. మేం నీ నిజమైన తల్లిదండ్రులం కాదమ్మా. నిజం అమ్మా. వాళ్ళిస్తానన్న డబ్బులు కక్కుర్తుపడి నీ తల్లిదండ్రుల్లా నటించటానికి ఒప్పుకున్నాం. కానీ నిన్ను చూశాక నువ్వు నీ తల్లిదండ్రుల కోసం పడుతున్న ఆరాటం, వాళ్ళను బ్రతికించుకోవాలన్న తపన చూశాక మేం తప్పు చేశామనిపిస్తుందమ్మా.
ఆ క్షణం నుంచి పశ్చాత్తాపడుతూనే ఉన్నాం. నీలాంటి మంచి బిడ్డకి ద్రోహం చేస్తే మాకు పుట్టగతులు ఉండవనిపించింది. మేం చేసిన తప్పును సరిదిద్దుకోకపోతే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడనిపించింది. అందుకే అంత టెన్షన్లో కూడా నిన్ను వెతుక్కుంటూ వెళ్ళి రూంలో కట్టిపడేసి ఉన్న నిన్ను కాపాడుకుంటూ తీసుకొచ్చాం. ఏ తల్లి కన్న బిడ్డవో వీళ్ళ చేతిలో పడి అష్టకష్టాల పాలయ్యో తల్లి. ఇకనైనా వెళ్ళి నీ వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళతో సంతోషంగా ఉండమ్మా. కష్టాల వెంటే సుఖాలు ఉంటాయి, చీకటి వెంటే వెలుగుంటుంది. ఇకపై నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నువ్వు సుఖంగా ఉండు తల్లి. వెళ్ళమ్మా. మళ్ళీ వాళ్ళొచ్చారంటే ఈసారి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వెళ్ళమ్మా, వెళ్ళు. మరి మీరు ఇలాంటి పరిస్థితిలో కూడా ద్రోహం చేసిన మా గురించి ఆలోచిస్తున్న నువ్వు ఎంత గొప్పదానివి తల్లి. మేమెలాగో తప్పించుకోలేం గాని నువ్వు ముందు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి. వెళ్ళమ్మా. అయ్యో భగవంతుడా, నా కొడుక్కి ఏంటి శిక్ష? ఊరుకోమ్మా, మన కార్తీక్ ఏం కాదు, బాధపడకు, ఊరుకో. బావకేం కాదు అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకోవే. డాక్టర్, ఎస్, కండిషన్ ఎలా ఉంది? మా కార్తీక్ ఎలా ఉన్నాడు? తలకు బలమైన గాయం తగలడం వల్ల అతను స్పృహ కోల్పోయాడు. ప్రమాదం ఏం లేదు కదా? వామిటింగ్స్ అయి ఉంటే ప్రమాదం, కానీ అలాంటిదేమీ జరగలేదు కాబట్టి భయపడాల్సిందేమీ లేదు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మేము చూడొచ్చా డాక్టర్? ఇంకా తన స్పృహలోకి రావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. దేవుడా, నా బిడ్డ త్వరగా స్పృహలోకి వచ్చేట్టు చేయి స్వామి. కార్తీక్ ప్రమాదం తప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్.
పెళ్ళ ఆగిపోయింది కానీ కార్తీక్ ప్రాణాలకు ఏమవుతుందోనని ఇప్పటి వరకు చాలా భయపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల ఆ ప్రమాదం కూడా తప్పింది. నౌ ఐ యామ్ సో హ్యాపీ అంకుల్. అవునమ్మా, నాకు కూడా సంతోషంగా ఉంది. పెళ్లి ఆగిపోవడం, కార్తీక్ సేఫ్ అవడంతో పాటు ముఖ్యంగా అందులో నీ జీవితం బలి కాకుండా ఉన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఐ లవ్ యూ శైలు. ఐ లవ్ యూ చక్రి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చక్రి. ఐ లవ్ యూ శైలు.